ప్రభుత్వ సంస్థ అంటే కేంద్ర చట్టం ద్వారా లేదా రాష్ట్ర చట్టం ద్వారా లేదా ప్రభుత్వ యాజమాన్యంలో లేదా నియంత్రణలో లేదా వాటి సహాయంచే నడుస్తున్న సంస్థలు లేదా స్థానిక సంస్థలు లేదా 2013 కంపెనీల చట్టం 2వ విభాగం నిర్వచించిన ప్రభుత్వ కంపెనీ అని అర్థం. అధిక మద్దతు అంటే దివ్యాంగుల పట్ల శారీరక, మానసిక, ఇతరత్ర ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండటం. ప్రామాణిక స్థాయి దివ్యాంగులు తమ రోజువారీ పనులు చేసుకునేందుకు అవసరమైన తోడ్పాటు, జీవితానికి సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి అనగా విద్య, ఉద్యోగం, కుటుంబ జీవనం, సమాజ జీవనం, వైద్యం, చికిత్స వంటి విషయాలలో పాలుపంచుకునేందుకు, సౌకర్యాలను వినియోగించుకునేందుకు స్వతంత్రమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందుకు మద్దతు అని అర్థం. సమ్మిళిత విద్య అంటే ఇతర విద్యార్థులతో సమానంగా దివ్యాంగులు కలిసి నేర్చుకునే విధమైన మరియు వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన బోధన మరియు సముపార్జన వ్యవస్థలలో గల విద్యా వ్యవస్థ అని అర్థం. సమాచార, కమ్యూనికేషన్, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెలికాం సేవలు, వెబ్ ఆధారిత సేవలు, ఎలక్ట్రానిక్స్, ముద్రణా సేవలు, డిజిటల్ మరియు వర్చువల్ సంబంధిత సేవలతో కలుపుకొని సమాచార, కమ్యూనికేషన్ సంబంధమైన వినూత్న పద్ధతులు, సేవలు అని అర్థం. సంస్థ అంటే దివ్యాంగుల స్వీకరణ, సంరక్షణ, పరిరక్షణ, విద్య, శిక్షణ, పునరావాసం, ఇతర సేవలందించేందుకు అవసరమైన సంస్థ అని అర్థం. స్థానిక యంత్రాంగం అంటే రాజ్యాంగంలోని 243 పి ఆర్టికల్లోని ఖండం ఈ మరియు ఖండం ఎఫ్లు నిర్వచించిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కంటోన్మెంట్ చట్టం 2006 ప్రకారం ఏర్పాటైన కంటోన్మెంట్ బోర్డులు మరియు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం ఏర్పాటై పౌర వ్యవహారాలను చూడటానికి ప్రభుత్వ నియంత్రణ కలిగిన ఏవైనా ఇతర సంస్థలు అని అర్థం. ప్రకటన అంటే ప్రభుత్వ గజిటేటులో ప్రచురితమైన ఒక ప్రకటన అని అర్థం. ప్రకటించే లేదా ప్రకటించబడిన అనే పదజాలాన్ని ఆ విధంగానే అన్వయించుకోవాలి. ప్రామాణిక స్థాయి దివ్యాంగులు అంటే వైకల్యాన్ని ఖచ్చితంగా ఎంత ఉండాలనే వివరణ లేని వైకల్యాల విషయంలో 40% తక్కువ కాకుండా నిర్ణయించబడిన వైకల్యం గల వ్యక్తి అని అర్థం. ఇందులో ధృవీకరణ అధికారి జారీ చేసే ధృవీకరణ పత్రం ద్వారా సంబంధిత వైకల్య శాతాన్ని లెక్కించి దివ్యాంగులుగా గుర్తించిన వ్యక్తి చేరి ఉంటారు. దివ్యాంగుడు అంటే ఒక వ్యక్తి దీర్ఘకాలంగా శారీరక, మానసిక, వివేచనాపరంగా లేదా ఇంద్రియాల వైకల్యపరంగా సమాజంలోని ఇతరులతో సమర్థవంతంగా, సమానంగా, పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు అడ్డంకులు, అవరోధాలు గల వ్యక్తి అని అర్థం. అధిక మద్దతు అవసరతలు గల దివ్యాంగుడు అంటే 58వ విభాగం ఏ ఖండం 2వ ఉపవిభాగం ప్రకారం ధృవీకరించబడిన ప్రామాణిక స్థాయి వైకల్యం కలిగి అధిక మద్దతు అవసరమైన వ్యక్తి అని అర్థం. నిర్దిష్టపరచిన అంటే ఈ చట్టం కింద
చేయబడిన నియమావళిచే నిర్దిష్టపరిచినది అని అర్థం. ప్రైవేటు సంస్థ అంటే సముచిత ప్రభుత్వం ప్రకటన ద్వారా పేర్కొనిన ఒక కంపెనీ. వ్యాపార సంస్థలు, సహకార లేదా ఇతర సొసైటీలు, సంఘాలు, ట్రస్టులు, ఏజెన్సీలు, విద్యా సంస్థలు, ఆర్గనైజేషన్లు, యూనియన్లు, ఫ్యాక్టరీలు లేదా అట్టి ఇతర వ్యవస్థలు అని అర్థం. ప్రభుత్వ భవనం అంటే విద్య, వృత్తి సంబంధిత పని ప్రదేశాలు, వ్యాపార కార్యకలాపాలు, ప్రజా వినియోగితాలు, మత, సాంస్కృతిక, విరామ, వినోద కార్యకలాపాలు, వైద్య, ఆరోగ్య సేవలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, సంస్కరణ కేంద్రాలు లేదా న్యాయ ఫారంలు, రైల్వే స్టేషన్లు లేదా ప్లాట్ఫారాలు, రోడ్డు మార్గాలు, బస్టాండ్లు లేదా టెర్మినల్స్, విమానాశ్రయాలు లేదా జలమార్గాలు, పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించే లేదా ప్రవేశించే ఒక ప్రభుత్వ భవనం లేదా ప్రైవేటు భవనం అని అర్థం. ప్రజా సౌకర్యాలు, సేవలు అంటే పెద్ద ఎత్తున ప్రజలకు సేవలందించే సంస్థలు, గృహ, విద్య, వృత్తి, శిక్షణ, ఉపాధి, ఉద్యోగ వృద్ధి సేవలు, దుకాణ, క్రయ విక్రయ సేవలు, మతపరమైన, సాంస్కృతికపరమైన, వినోద, వైద్య, ఆరోగ్య, పునరావాస సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, సమాచార, తపాలా, న్యాయ సంబంధిత, పౌర వినియోగ, రవాణా సేవలు అని అర్థం. సముచిత వసతి అంటే దివ్యాంగులు ఇతరులతో సమానంగా తమ హక్కులను కలిగి ఉండి వాటిని అనుభవించేందుకు వారికి అనుగుణంగా ఎటువంటి అసమతుల్యమైన, అనవసరమైన ప్రయాస కలగకుండా అవసరమైన సముచితమైన మార్పులు, సర్దుబాట్లతో కూడిన వసతి అని అర్థం. గుర్తింపు పొందిన సంస్థ అంటే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చట్టాల ద్వారా నమోదైన దివ్యాంగుల సంఘం లేదా దివ్యాంగుల తల్లిదండ్రుల సంఘం, దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులతో కూడిన సంఘం, ప్రభుత్వేతర లేదా స్వచ్ఛంద సేవా సంస్థ లేదా ట్రస్టు లేదా సొసైటీ మరియు దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేసే లాభాపేక్ష లేని సంస్థ అని అర్థం. పునరావాసం అంటే దివ్యాంగులు అత్యంత అనుకూలమైన శారీరక, ఇంద్రియపరమైన, మేధోపరమైన, మానసిక పర్యావరణానికి సంబంధించిన సామాజిక వ్యవహార స్థాయిలను అందుకొని కొనసాగేందుకు వీలుగా వారు సమర్థులుగా రూపొందించుటకు తోడ్పడేందుకు ఉద్దేశించిన ప్రక్రియ అని అర్థం. ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజి అంటే ఈ క్రింది వాటికి సంబంధించి రిజిస్టర్లలో నమోదు చేయడం ద్వారా కానీ లేదా ఇతర విధంగా సమాచారం సేకరించి సమకూర్చడం కోసం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడి నిర్వహించబడే ఏదేని కార్యాలయం లేదా ప్రదేశం అని అర్థం. ఇందులో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తులు, ఉద్యోగ అవకాశాలు కోరుకునే ప్రామాణిక స్థాయి దివ్యాంగులు, ఉద్యోగ అవకాశాలు కోరుకునే ప్రామాణిక స్థాయి దివ్యాంగులకు అందుబాటులో ఉన్న ఖాళీలు, నిర్దిష్ట వైకల్యం అంటే అనుసూచికలో నిర్దిష్టపరిచిన వైకల్యం అని అర్థం. రవాణా వ్యవస్థలు అనే పదజాలంలో రోడ్డు, రైలు, విమాన, నీటి రవాణా, పారా ట్రాన్సిట్ వంటి వ్యవస్థలలో గమ్యం చేరేంత వరకు సమాంతర రవాణా వ్యవస్థ అంటే చిన్న రోడ్డు, వీధికి కూడా చేరుకోగలిగిన వసతులు చేరి ఉంటాయి. సార్వత్రిక రూపకల్పన అంటే దివ్యాంగుల సౌకర్యార్థం ఉత్పత్తులను పరిసర ప్రాంతాలకు, కార్యక్రమాలను, సేవలను అందరూ వాడుకోగలిగిన విధంగా అంటే ప్రత్యేక మార్పులు,
రూపకల్పనలు అవసరం లేని విధంగా రూపకల్పన చేయడం అని అర్థం. ఈ రూపకల్పన దివ్యాంగులలోని ప్రత్యేకులకు సహాయక పరికరాల వాడకానికి అనువుగా ఉండేటట్లు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో చేయాలి.